ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. దేవుడు మహోన్నతుడు, దేవుడు సర్వోపకారి, దేవుడు మన పాపాలను తెలియక మనం చేసేవారం కనుక క్షమించినాడు అనే మంచి మాటలు విన్నాం, మంచి పాట కూడా విన్నాము. అందుకు దేవునికి స్తోత్రము. ఎలిజబెత్ అమ్మ బాగుందనుకుంటా, వచ్చిందా? కనపడలేదు, సారీ. నేను ఈరోజు ఎక్కువ మాట్లాడకపోవచ్చు, కానీ మనం చూస్తూ వస్తూ ఉన్నాము ఎలాగ దేవుడు నియామక కాలాలని ఏర్పరిచినాడు. నిన్నటి రోజున నేను కొన్ని పుస్తకాలు చదువుతూ ఉండగా దేవుడు ఆది కాండంలోనే వెలుగును కూడా, సూర్యుడు చంద్రుడు కలగకముందు ముందే వెలుగును కూడా కాలంలో కొరకు ఆయన ఏర్పరిచినట్టు చూస్తున్నాం. అంటే కాలములు అంటే ఏర్పాటు చేయబడిన కాలములు. దేవుడు ప్రతి ఒక్కటి పరిశుద్ధ గ్రంథంలో ఏర్పాటు. ఇప్పుడు అశ్విని జేసన్ యొక్క వివాహం కూడా తండ్రి అయిన దేవుడు తన రాజ్యములో ఎలాగో యేసుక్రీస్తు ప్రభువుకు ఆయన రక్తము ద్వారా ఏర్పరచుకున్న సమూహము కలపబడాల్లో దానికి దీటగా లేక సరిపోయినట్టుగా వివాహాన్ని ఏర్పరిచినాడు. తన ఇష్టానుసారంగానే అభివృద్ధి కొరకు, భూలోకములో పెళ్ళి అభివృద్ధి కొరకు, పరలోకములో పెళ్ళి దేవుని మహిమ కొరకు. అక్కడ పిల్లలు ఉండరు, అంటే పిల్లలు పుట్టరు. అక్కడ దేవుని మహిమ కొరకు ఎందరూ ఇక్కడ ఇంకా దేవుని కొరకు చేర్చబడాలనో అది ఆయన వేచి ఉన్నాడని మనం చూస్తూ, ఈ నియామక కాలాలు దేవుడు ఎందుకు ఏర్పరిచినాడో క్లుప్తంగానే మనం చూచాము, ఎక్కువ చూడలేదు. ఎవరైనా చెప్తారా నియామక ఆ కాలాలు ఎన్ని? 7 కదా. 3 ఒక గుంపు, 1 3 మరొక గుంపు. 3 వసంతకాలము, అంటే ఈ చలికాలం అయిపోయిన తర్వాత వచ్చేది వసంతకాలం అంటారు. ఆ సమయంలో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు దేవుడు 3 నియామక కాలాలు, ఇంగ్లీష్లో అందు చూస్తే పండుగలు అన్నట్టుగా ఉంది, కానీ దేవుడు నియమించేది. ఎందుకు మరలా మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే, మన బ్రతుకులో కూడా మనల్ని ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు, మన ద్వారా ఏమి నియమించుకున్నాడు. అనేక పర్యాయాలు అనేక పెద్దవారి గురించి వింటూ ఉంటాం. వారు కవులని, లేకపోతే ఎన్నో పుస్తకాలు రాసినారని, ఫలానా 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 ఫలానా. నీవు నేను ప్రభు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మనం ఏ కార్యం చేసినామో ఆయన పుస్తకంలో ఉంటుంది. మనుషులు చెప్పకపోవచ్చు, మనుషులకు తెలియని కూడా తెలియకపోవచ్చు. అలాంటి మాదిరిలలో నేను చూసినప్పుడు సాధు సుందర్ సింగ్ లాంటి వాడు యవన వయసులోనే తల్లిదండ్రులు వదులుకొని, సమస్తమును వదులుకొని వెళ్ళి సేవ కొరకు వద్దని పట్టి తోసిన చోట ప్రభు కొరకు నిలబడి చెప్పినవాడు. అలాగుననే భక్త సింగ్ గారు సరే, ఆయన ఎన్నో త్రోసివేసినప్పటికీ మంచి సేవలో ఆయన ఉన్నాడు. మనలో కూడా, అంటే మనకు తెలిసిన ఆంధ్ర దైవజనులలో కూడా ఎందరో
ఇప్పుడు ఏర్పరచబడిన సంఘాలంటూ కనపడతా ఉన్నాయి. కానీ కొన్ని దినాల క్రితము ప్రభుదాస్ లాంటి వారు కానీ, ఆనందం లాంటి అలాంటి వారు కానీ, అగ్రిప్ప లాంటి వారు కానీ, ఎందరో ఫాక్స్ లాంటి వారు వచ్చి భాష వచ్చి రాకున్నా వారు నేర్చుకొని, నాకు ఆశ్చర్యం ఏమిటంటే, నేను ఒక ఇంటికి వెళ్ళాను నంద్యాలలో. నా పెళ్ళైన క్రొత్తలు వారు పిలిచినారు, నేను వెళ్ళినాను. ఆ ఇంట్లో ఫోటో ఉంది. నేను అన్నాను, ఇది ఎవరిదంటే ఫాక్స్ గారిది అన్నారు. ఫాక్స్ గారు అక్కడికి వచ్చి వారి ఇంట్లో భోంచేసిన ఫోటో తీసుకొని ఉంది. నేను అనుకున్నా, ప్రభువా, ఎంత గొప్ప దైవజనులు వచ్చి వారి ఇష్టమైన కొలది ప్రభువును వారు మహిమపరిచినారు. గోదావరి డెల్టా మిషన్ అంటూ ప్రారంభంలో సహోదరుల కొరకైన మిషన్ అంటే అదొక సంస్థ అన్నట్టు కాదు నా ఉద్దేశము. ఏర్పాట్లు ఇవి దేవుడు నిన్ను నన్ను ఎందుకు నియమించినాడు మనకు తెలిసి ఉండాలి. అందుకే గురి అనేది ఉండాలి. మన బ్రతుకులో ఒక గురి ఉండాలి. ఆ గురి ఎట్లుండాలి? దైవ చిత్తానుసారంగా ఉండాలి. బిడ్డ అశ్విని, రేపు వివాహం జరగనే ఉంటుందంటే నీ భర్తతో పని. ఆయన యజమానుడు. ఒక గురి కలిగి ఎలాగో ఇల్లు ప్రభు మహిమార్థమై కట్టబడాలి, పిల్లలు భయభక్తులలో ఎలాగో ఎదగాలి, ఇలాంటి గురి ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. నేను ఎందుకు ప్రభు నమ్మగారే వచ్చి వెక్కిరించినట్టుగా నేను మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. అలా కాక గురి కలిగిన వారం వల్లే ఉండాలి. దేవుడు కూడా నియామక కాలాలు గురి కలిగి ఉండమని చెప్తూ ఉన్నాడు. 7 నియామక కాలాలలో ఒక కాలానికి జరిగిపోయిన దానికి ఎందుకు ఆయన చెప్పినాడో లేదు. అది ఎవరైనా జ్ఞాపకం ఉందా? మరలా చెప్తాను. 7 నియామక కాలాలు జ్ఞాపకార్థంగా ఉంచినాడు. ఒకదానికి జ్ఞాపకం ఏంటి లేదు. ఏది? ఉదాహరణకు పస్కా మీరు ఆచరించాలి. ఎందుకంటే ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఏడాది మగ గర్రెపిల్ల వధింపబడిన సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీ కొరకు అందును బట్టి మీరు రక్షింపబడితిరి. ఐగుప్తులో ఉన్న ఫరో మొదలుకొని ప్రతి వారు చనిపోయినారు. మీరు విడిపింపబడితిరి, విమోచింపబడితిరి. అలాగున ఒక విషయంలో లేదు. అది ఏది? కాదమ్మా. వాట్ ఇస్ దట్? వెరీ గుడ్. బూరల గురించి నేను చెప్పినాను. బూరల గురించి కారణం లేదు. మరలా చెప్తాను. పస్కా గురించి ఉంది కారణం. పులియని రొట్టెల పండుగ గురించి, పులిసినది పాపాన్ని చూపిస్తుంది. మీరు పాపం లేని వారుగా ఉండాలని అలవాటు 7 రోజులు అలవాటు చేసుకోమన్నాడు. ఎన్ని రోజులు? 7 రోజులు. 14వ రోజున పస్కా, 15 రోజుల నుంచి 7 రోజులు అలవాటు చేసుకోమన్నాడు. మీరు మొదటి పంట కోసిన వెంటనే ఆ మొక్కలన్నీ ఏదో ఒక పనగా కూర్చుకున్నప్పుడు ఆ మొదటి పన మీరు యాజకుని దగ్గర తీసుకొని వెళ్ళాలి. మీరు తినకూడదు అని చెప్పినాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు ఆయన లేచేది గుర్తుగా ఉందని అక్కడ విన్నాము. మాత్రమే కాక మీరు మొదటిసారిగా ఈ గిల్గాల్కు వచ్చినప్పుడు ఇక్కడ మన్నా ఆగిపోతుంది. మీరు ఈ పంటను తిన మొదలు పెడతారు. అరణ్యంలో ఏమి తింటారు? మీరు మన్నా తిన్నారు. అరణ్యంలో మీరు మన్నా తిన్నారు. ఇక మీరేం తింటారు? ఈ భూపంట తింటారు. ఈ భూపంట తిన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ప్రభువా 40 సంవత్సరాలు మాకు నువ్వు పైనుండి కురిపించినావు. అందులో సరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కనబడతా ఉన్నాడు. మోషేని మీకు
ఆయన మన్నా కురిపించమని దేవుని దగ్గర నుంచి కోరినాడు, కానీ నేను జీవాహారమును అన్నాడు. ఆ సంగతులు మరలా చూద్దాం. ఈలాగున 3 ఆ తర్వాత వారముల పండుగలో పెంతెకొస్తు పండుగ చాలా అనకూడదేమో, దేవుడు 3 ముఖ్యమైన వాటిగా ప్రత్యేకపరుచుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 16:16లో చెప్పినాడు. 3 ముఖ్యమైనవి అని చెప్పినాడు. ఏవి అవి ముఖ్యమైనవి? 1 ఈ పులియని రొట్టెల పండుగ, 2 వారముల పండుగ అంటే పెంతెకొస్తు పండుగ, 3వది పర్ణశాలల పండుగ. విందాం ఆ మాటలు మరలా ఇది తెలుసుకుని ఉండడం మంచిది. ఆ రోజున పెంతెకొస్తు పండుగ అన్నప్పుడు అక్కడ కూడా మొత్తం పంట వస్తూ ఉంది. ఇప్పుడు ముందు యవల పంట కోసినారు, మీరు తినకూడదన్నాడు. ఇప్పుడు గోధుమ పంటను చూస్తూ ఉన్నాము. గోధుమ పంట ఎవరిదో చూసినాము? ధనవంతులు మంచి భూమిలో పండేది. యవలు వచ్చేసి కచ్చా భూమిలో కూడా పండుతుంది. నేను చూడలేదు, చదువుకున్నది మీతో చెప్తా ఉన్నాను. అక్కడ యేసు ప్రభు పోలికలో ఆయనను కూడా సమాధి చేసినప్పుడు ఆయనకు సమాధి లేదు. ఇప్పట్లో అంటే నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం లేదు. రాజులు రాణులైన వారి సమాధి పెట్టెలే ఉంటాయండి. నేను అనుకుంటున్నాను కొన్ని సంవత్సరాల వరకు అవి పుచ్చు పట్టవు అని కదా. వారు దాన్ని అంత భద్రంగా టేకు చెక్కతోనో ఎలా చేస్తారో చెప్పలేం, కానీ అదంతా చేసి ఎన్నో రోజుల వరకు అది పుచ్చు పట్టదు, అలాగ చేస్తారు. ఏవేవో ఇది చేస్తారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఎవరు అరిమతె యోసేపు తాను చేయించుకున్నానంట ఒక సమాధి. నికోదేము వీరు వచ్చి ఆయన ధూపద్రవ్యములు తెస్తే వీళ్ళు కలిపి చుట్టి ఆయన చెప్పిన సమాధిలో పెట్టుకున్నారు. ఇది ఎవరి సమాధి అంటే ఏమని చెప్పాలి? అరిమతె యోసేపు ధనవంతుడే, కానీ యేసు ప్రభు అందులో ఎవరు ఉంచబడలేదు, అక్కడ ఉంచబడినాడు. సరే, ఇది ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? ధనవంతులు అలాగూ గోధుమల పంట పండించేవారు, మంచి పంట, మంచి భూమి. అయితే దేవుడు చెప్పినాడు, ఆగండి, మీరు ఈ పంటలో 2 రొట్టెలను తీసుకొని రమ్మన్నాడండి. ఎన్ని? 2 రొట్టెలను తీసుకొని రమ్మన్నాడు. ఈ 2 రొట్టెలు కూడా ఎట్లా ఉండాలని చెప్పినాడు? ఆశ్చర్యం. పరిశుద్ధ గ్రంథంలో మరి ఎక్కడ లేదు. పులియబెట్టి తీసుకొని రమ్మన్నాడు. పులుపు. నేను ఇడ్లీ తింటాను మధ్యాహ్నం పొద్దున కూడా. అది కొంచెం తల్లి కదా, అది ఏదో చేసి దాన్ని పిండి ఏమంటారు దాన్ని ఊరాలి, అలా చేసి దోశలు కానీ ఇవన్నీ. కానీ దేవుడు వారికి ముందు చెప్పినాడు, మీరు పులుపు కలిగి ఉండకూడదు, పులియని రొట్టెల ఇదే తినాలన్నాడు. కానీ ఇక్కడ మాత్రం పులిసినది తీసుకొని రమ్మన్నాడు. దాన్ని బలిపీఠం మీద కాదు సుమా, అది తేటగా ఉంది. యాజకుడికి ఇస్తే ఆయన దేవుని సన్నిధానంలో అల్లాడించాలంట. ఎందుకు అల్లాడించాలి? ఒక రొట్టెలో మనమున్నాము, ఒక రొట్టెలో యూదులు ఉన్నారు. ఒక రొట్టెలో ఎవరు ఉన్నారు? మనం ఉన్నాము. ఒక రొట్టెలో యూదులు ఉన్నారు. ఈ రెంటిని దేవుని ఎదుట ఆ యాజకుడు కనపరుస్తున్నాడు. దేవా, నీ పిల్లలు, వారికి నియామక కాలాలు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకోమన్నాడు? మీరు పులుపును తినకూడదన్నాడు, కానీ మీరేమై ఉన్నారు? పులుపు కలిగిన వారు. నేను ఇక్కడ నిలబడి ప్రసంగించిన పరిశుద్ధాత్మ నాతో ఏం చెప్తున్నాడు? నీవు పాపము నీలో ఉంది. అరే ప్రభువా, నిన్ను పాప విముక్తి చేసినాను, కానీ ఆ కాటు విషపు గుర్తు ఇంకా ఉంది. అది నీవు పూర్తిగా ఈ శరీరాన్ని వదులుకున్నప్పుడు ఈ శరీరంతో పాటు పాపానికి కూడా సమాధి అవుతుంది. కానీ అది పులుపుతో కూడిన
గుర్తుగా అక్కడ చెప్తూ ఉన్నాడు. అదే దినం కానీ ఎవరు వచ్చినట్టు మనం చూసినాము? పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్ముడు వచ్చినాడు. ఎవరు వచ్చినారు? పరిశుద్ధాత్ముడు వచ్చినాడు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఇవన్నీ ఊరికే చెప్తా ఉన్నాను, మీరు అంతా విన్నారు, తెలుసు కూడా. మోషే నడిపించుకొని సీనాయి పర్వతాన్ని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ కూడా 46 రోజులు అయితే 3 రోజులు సిద్ధపడినారు. సరిగా పెంతెకొస్తు దినాన మనం విన్నాం, దేవుడు అగ్నిలో దిగి వచ్చినాడట. దిగి వస్తే ఆ ఉరుములు ఎట్లున్నాయట? చెప్పనలవి కాని ఉరుములు అలాగొచ్చినాయి. చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయము. ఆ 19వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి బాబు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభం దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు సీనాయి అరణ్యానికి వచ్చినారు. 15వ అధ్యాయం 15వ వచ్చిన అదే అధ్యాయం 15వ వచ్చిన. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధంగా ఉండండి. నేను చెప్పాను కదా 46 దినాలు ప్లస్ 3 అంటే 49. ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వని కలుగగా. దేని యొక్క ధ్వని? బూర యొక్క ధ్వని. చూడండి, దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చేప్పుడు కూడా ఎట్లా వస్తూ ఉన్నాడంటే, ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ వీరి దగ్గరికి ఎలాగో రావాలి, వీరు చేరడానికి వీలు లేదు. ఆయన ఆదామును ఎంతగానో ప్రేమించి కొడుకా అని చెప్పి ప్రేమించినాడు, కానీ పాపం చేస్తే ఏం చేసినాడు? మెడ పట్టుకుని బయటకు త్రోసి వీడు వస్తాడేమో అని చెప్పి కాపలా పెట్టినాడండి. దూతలు అగ్ని జ్వాలలతో కాపలా పెట్టినాడు, వీళ్ళు మరలా వస్తారని. ఇప్పుడు దేవుడు మరలా వారి దగ్గరికి రావాలి. ఆయన ప్రేమ గల దేవుడు. అదే సమయంలో ఆయన పాపాన్ని ప్రేమించే దేవుడు కాదు, పాపిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడికి కనుక ఏమని చెప్తూ ఉన్నాడు? 16వ వచనం చదువు నాయన. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. ప్రజలు వణుకుచూ ఉన్నారు. మరలా వద్దాము. కానీ ఆదికాండం 2వ అధ్యాయంలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చి రక్తము కార్చి దేవుని సంకల్పాన రక్షణ సిద్ధపరిచి ఎందరు విశ్వాసం ఉంచుతారో వారికి తన రాజ్యంలో ప్రవేశం ఇచ్చిన ప్రభువు ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అరే మీరు ఒంటరిగా ఉంటారు, మీరు ఒంటరిగా ఉండకుండానట్లు పరిశుద్ధాత్మను పంపుతాను. పరిశుద్ధాత్మను పంపితే మీకేమొస్తుంది? శక్తి వస్తుంది. మీకు శక్తి, అదే మొదటి అధ్యాయం 8వ వచనం అన్నాడు, శక్తి వస్తుంది, కనిపెట్టుకొని ఉండమన్నాడు. అంటే వీరు వణుకుచూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. రానే వచ్చినాడండి 50వ దినం. ఎట్లా వచ్చినాడు? అగ్ని జ్వాలలాగానే వచ్చినాడు, కానీ భయంకరంగా రాలేదు. ఒక్కొక్కరి మీద నాలుకలోనే వాలినాడు, కానీ ఎవరు కాలిపోలేదు. అంతేకాదు, మార్పు వచ్చింది, శక్తి వచ్చింది. వారు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారంటే, నేను ఎవరి దగ్గరికి వెళుతున్నా, ఎవరికి సువార్త చెప్పుతున్నా, నేను ప్రభువుని ఎరగనని బొంకిన పేతురు గట్టిగా లేచి చెప్తూ ఉన్నాడండి, ఓ ఇశ్రాయేలులారా,
వారు ఇశ్రాయేలీయులుగానే ఆయా ప్రదేశాలలో ఉంటూ వేరే వేరే భాషలు కలిగి ఉన్నారని మన భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడు గలిలయుడు కదా, మరి ఇక్కడి భాష మాట్లాడుతున్నాడు, ఇక్కడి భాష మాట్లాడుతున్నాడు. దేవుని పరిశుద్ధాత్ముడు ఒట్టి యేసు ప్రభువును చూపించే గొప్పవాడు. మనం కూడా సువార్త చెప్తే ఏమీ చెప్పనక్కర్లేదు. యేసు పాపముల నుండి విమోచించేవాడని ఆ ఒక్క భాష, అదే భాష చెప్తే పరిశుద్ధాత్ముడు నేర్పించిన భాష అది. మనం దానికి ఇది కలిపి అది కలిపి లేసేసినట్టు ఏం చేయనక్కర్లేదు. సరే, నేను ఎందుకు చెప్తా ఉన్నాను, ఇలాగ పెంతెకొస్తు దినాన వచ్చినప్పుడు ఇంకొక విషయం కూడా మనం విన్నాం. ఏంటి, అక్కడ మోషే పర్వతం మీద నుండి దిగి వచ్చేప్పటికి ఆలస్యమైందని చెప్పి, ఆలస్యమైనప్పుడు ప్రజలు విసిగిపోయినారండి. ట్రైన్ కూడా రాలేదంటే ఈ దినాల్లో నేను విన్నాను, కానీ నేను స్కూల్లో చదివేటప్పుడు ట్రైన్లు రాలేదంటే రాళ్ళు తీసుకొని ట్రైన్లు కొట్టేవారండి. అవి సిగ్నల్ లేకనో ఏదోని ఇదే రాలేకపోతాయి. ఆ ప్రకారమే దేవుడు 40 రోజులు 40 రాత్రులు మోషేతో మాట్లాడి ఆలస్యమైతే వీళ్ళు అరే ఏమైందో మోషేకు, ఆరోన్ దొరికినాడండి, ఇటుగాడు అటు కాకుండా దొరికిపోయినాడు ఆరోన్. ఏ ఆరోన్, మా కొరకు బంగారు దూడ చేయమంటారండి. అరే బంగారు దూడ అదేనయ్యా, మనల్ని ఐగుప్తు నుండి బయటికి తెచ్చిన బంగారు దూడ. ఐగుప్తు నుండి బయటికి తెచ్చిన మాటలు వాస్తవమే, కానీ బంగారు దూడ మేము కంటితో చూడాలి. మేము రక్షణ పొందినాం, కానీ కంటితో చూచేలాగున ఏ దేవుడు ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు మనం ఊహించినట్టుగా కాదు, పరిశుద్ధాత్ముడు వివరించినట్లుగా. ఆయన ఏం చెప్తాడో పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు బాబు? పాపము, యోహాను సువార్త 16వ అధ్యాయం నేను చెప్పేదానికంటే పరిశుద్ధాత్ముడు చెప్పినది విందాం. 7వ వచనం అనుకుంటాను, చదువు. అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం అంటే లాభమా నష్టమా? లాభం. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆదరణకర్త రాడు. నేను వెళ్ళిన ఎడల, నేను వెళ్ళిపోతే ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి, ఆ మాట వినండి, ఆయన వచ్చి పాపమును గూర్చి, దేని గురించి? పాపమును గూర్చి. ఎవరు? పరిశుద్ధాత్మ. ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, తీర్పును గూర్చి, లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు. ఏమంటూ ఉన్నాడు ప్రభు? నేను వస్తే 3.5 సంవత్సరాలు ప్రకటన చేసిన, తుదకు ఈయనను సిలువ వేయమని నన్ను సిలువ వేసినారు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి. అయితే ఆయన ఏం చేస్తాడు? పాపమును, ఇప్పుడు అదే జరుగుతూ ఉందండి, పాపమును గూర్చి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు గనుక. మీరు ఇంతవరకు మనం మాట్లాడుకునేది యేసు ప్రభువును మనం చూస్తామా? మీరు చూడరు, అందుకే విగ్రహాలు చేసుకోవద్దు అనేది. అరే మేము యేసు ప్రభువును విగ్రహం చేసుకుంటూ ఉన్నాం, వద్దు. మీరు నన్ను చూడరు, నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. ఈ లోకాధికారికి, అపవాదికి తీర్పు జరిగిపోయిందని చెప్తున్నాడు యేసు ప్రభు. కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేస్తాడు తీర్పు. మీరు యేసు నిన్నటి రోజున నాకు తెలియకుండానే ఒక మాట వచ్చింది అన్నమాట. ఏంటి? ప్రదానం చేయబడిన వారు, మనలో మీరందరూ ప్రదానం చేయబడిన వారు. నాకు అది మొదటిసారి నోటికి వచ్చిందండి. మనమందరం ఎవరము? ప్రదానం చేయబడిన, దేవుడి పరిశుద్ధాత్మ స్తోత్రం, ప్రదానము చేయబడిన వారు. ఎట్లా? యేసు ప్రభుని ఆయన చూపించి, ఈయనే మీ రక్షకుడు అంటే, ప్రభువా నన్ను నీ బిడ్డగా చేర్చుకుంటే ప్రదానం చేసుకుంటూ ఉన్నాడు.
అంతేకాక ఏమన్నాడు, మీరు నన్ను చూడలేదు కనుక ఈ లోకాన్ని కనుక తీర్పును గురించి ఒప్పుకొన చేయరు. ఆ, మీరిక నన్ను చూడరు కనుక నీతిని గురించి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించి ఒప్పుకొన చేయరు. ఇది ఆయన చేసే పనులండి. ఇప్పుడు చేస్తున్నాడంటారా లేదంటారా? చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా. మనం చాలాసార్లు నేను అనుకుంటాను, నా మట్టుకు నేను కూడా అట్లా ఉంటేనేమో, జ్ఞాపకం చేసుకోము పరిశుద్ధాత్మ యొక్క పనులు. ఎందుకంటే ఆయన కనబడేవాడు కాడు. ఆయన నన్ను అడిగితే నేను ఎప్పుడు మా అమ్మను తల్లిని పోలినటువంటి వాడు. చాలా ఏమని చెప్పాలి, ప్రేమగల మాత్రమే కాదు, ఎన్నో ఓర్చుకునేవాడు. అందుకే ఎఫెసీలకు రాస్తున్నాడు కదండి, ఆయనను దుఃఖపరచకుడి అంటూ ఉన్నాడు. ఇదేంటి ఆయనను దుఃఖపరచడము? వినకుండా. నేను ఇప్పుడు ట్రైన్లో వచ్చేప్పుడు నేను లాస్ట్లో ఎక్కినాను, మన సునీత మత్సూర్ షిప్పోరా వీళ్ళు ముందు పెట్టెలేమో ఎక్కినట్టు వాళ్ళు వెళ్ళిపోతాను, నేను వెనక పెట్టెలో ఉన్నాను. ఒకడు దిగిన వెంటనే టపా టపా పిల్లవాడిని కొడుతూ ఉన్నాడు. నేను వెళ్ళి బాబు ఆగురులా అన్నట్టు. వాళ్ళమ్మ ఏం చేయాలని అర్థం కావడం లేదు. లేదు అంకల్ వీడు చాలా అల్లరి చేస్తాడంటే, చెప్పుకోగానే ఇంత కొట్టడం అంటే తల్లి కొట్టలేదు కానీ తండ్రి కొట్టగలుగుతాడు నా ఉద్దేశంలో. భయభక్తులు ఉంచాలండి, బెత్తం వాడాలి మళ్ళీ అనేది చెప్పినారు కనుక బెత్తం వాడకుండా ఉండాలని కాదు నా ఉద్దేశం. కానీ మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించేవాడుగా ఉన్నాడు. ఇవి ఎందుకు వింటూ ఉన్నాము? దేవుడు ఆ రోజు అంత భయంకరుడుగా వచ్చినాడు, కానీ పెంతెకొస్తు దినాన ప్రేమతో వచ్చినాడు. ఆ రోజున 3000 మంది చనిపోయినారు. 32వ అధ్యాయంలో నిర్గమకాండం చూస్తే 32-33లో 3000 మంది. కానీ ఇక్కడ 3000 మంది మార్చబడినారు. ఇప్పుడు కూడా స్పర్జన్ గారు చెప్తే వేల మంది మార్చబడినారు. అనేకులు దైవజనులు. మన ఆంధ్రాలో కూడా సభలు జరిగినప్పుడు మన డేవిడ్ కూడా వెళ్ళినారు కదా, ఎన్నో కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి. కొందరు చేతులు ఎత్తకపోవచ్చు, కానీ హృదయంలో దేవుని పరిశుద్ధాత్ముడు తాడతాడు. ఒప్పుకున్నావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. తొందరగా నీవు ప్రదానం చేయబడకపోతే విడిచిపెట్టబడతావు. ఒప్పుకునేలాగున చేసే దేవుడు మనతో ఉన్నాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళి దేవుని సంకల్పానుసారంగా ఆయన నియమించే పని ఆయన చేసినాడు. ఆయన చేసి అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు తన పిల్లలను ప్రత్యేకపరుచుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఎంతమంది చేర్చబడాలో దాని కొరకు నడిపిస్తున్నాడు. ఇవి ఎందుకు మనం ప్రారంభించినాము? గుర్తులు వస్తూ ఉన్నాయి. సరే, ఇది 3 నెలల్లో మొదటి నెలలో 3, ఆ తర్వాత వారముల పండుగ, 7వ నెల మధ్యలో పెద్ద గ్యాప్ వచ్చిందండి. ఇది ఎందుకు గ్యాప్ వచ్చిందంటే 7వ నెల కొరకు పనులు చేసుకోవాలి. దేవుడు అన్నీ చూచేవాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఆదామును కూడా పని చేయకుండా ఉంచలేడు. మా బాపు దేవుడు నా ఇష్టానుసారంగా ఏదైనా తింటా, ఏదైనా ఆదామా నువ్వు సేద్యం చేయమన్నాడండి. మొదటిసారి కయ్యనుకు పని చెప్పినాడు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత. హేబేలుకు పని చెప్పినాడు, గొర్రెలను మేపుకున్నామని. ఇవన్నీ మనం చూసినప్పుడు పని చేసేవారంగా ఉండాలి. వీరికి కూడా మీరు పనులు చేస్తూ ఉండండి. ఈ మొదటి నుండి యవన పంట కోస్తూ ఉండాలి. గోధుమ పండుగలు చేస్తూ ఉండాలి. నియామక కాలానికి ఉండాలి. ద్రాక్ష పండ్లు, ఈ దానిమ్మ పండ్లు, అక్కడ ఎక్కువ మంచి మంచి పండ్లు ఆ దినాలలో దొరికేవి. తేనె, వీటన్నిటి కొరకు వారు సమకూర్చేవారు. ఇక 7వ నెల వచ్చేప్పటికీ అప్పుడు బూరలు మొదలుపెట్టినాడండి.
ఈ బూర ఎందుకు అన్నప్పుడు వారికి తెలియడం లేదు బూర ఎందుకు. కానీ దేవుడు ఆ రోజున కూడా బూర ఊదించినాడు. ఆయన కొండ మీదకి వచ్చినప్పుడు బూర ఊదించినాడు. మనం విన్నాం కదా, ఈ 3 పండుగలు తర్వాత జరగనవి ఉన్నాయి. ముందు వాటి సూచనలు అయిపోయినాయి. కానీ ఏది మనం చదువుకున్నాం ఏ మాట? తెస్సలోనికైలకు రాసి చదువునైనా అది మరలా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతో నేను ఈ తెలంగాణ పెళ్లి ఇక్కడ మాన్పాడ జాన్ వల్ల అన్న పెళ్లి అంటే చప్పుడు కావాలంటే నాకు అర్థమే కాలేదు. చప్పుడు అంటే ఏంటి? చప్పుడు కావాలంటూ ఉన్నారు. చప్పుడు అంటే ఏంటి? జీవన చప్పుడు కావాలంటున్నారు. అదే చప్పుడు అంటే బ్యాండ్ అవన్నీ కావాలంటున్నారు. అబ్బో పాటలు పాడుతున్నాం చాలు కానీ తెప్పించినారులేండి, అవి వేరే విషయాలు. కానీ ఇప్పుడు మన దేవుడు వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు? ఆర్భాటంతో, లేక చెప్పాలంటే చప్పుడుతోనూ, ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోను. చూడండి, ఇక్కడ కూడా దేవుని బూర ఉందండి. అక్కడ బూర ఉంది, సాంద్రమైన మేఘం వంటి బూర అని విన్నాము. ఇక్కడ కూడా బూర ఉందండి, దేవుని బూర అంటూ ఉన్నాడు. ఇది ఆ రోజుల వారికి నియామక కాలంలో చెప్తూ ఉన్నాడు. మీరు బూర శబ్దము వినేది నేర్చుకోవాలి. మీరు శబ్దము వినేవారుగా ఉండాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది. నేను వినకుండా విశ్వాసం రాదు. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. తేటగా చూస్తూ ఉన్నాను బూర శబ్దం. అంతేగాక కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కడబూరం రోగగానే అంటూ ఉన్నాడండి. కడబూర, అది ఇక ఆఖరుగా బూర, బూర శబ్దము. కడబూరం రోగగానే, రెప్పపాటున. ఈ మాటలన్నీ ఆశ్చర్యకరమైన మాటలు. బూర శబ్దం వినాలి, మహాదూత శబ్దం వినాలి, లేక ప్రధాన దూత శబ్దం వినాలి, ఆర్భాటం. ఈ దీంట్లో పరలోకం నుండి ప్రభువే దిగి వస్తాడట. ఆయన వస్తూ ఉన్నాడంటే అంత అంటే ఈ శబ్దాలన్నీ అక్కడ జరిగినాయి, జరగలేదని కానీ ప్రజలు ఏం చేసినారు? వణికినారు. ప్రజలు అక్కడ వణికినారని విన్నాం కదా. ఇప్పుడేమవుతుంది? విశ్వాసం నుంచి, దేవా ఐసీలో ఉన్నాను, ఇక ఇప్పుడు అప్పుడు నేను పోతాను, నేను ఏడవకుండా తండ్రి ఇదిగో నిన్ను ఎదుర్కొనుటకు ధైర్యం తెచ్చి అనే ప్రార్థన. పరలోక తండ్రి, సమస్తము దయచేసినావు. నీ చిత్తానుసారంగా ఎన్ని రోజులు బ్రతకాలో అన్ని రోజులు బ్రతికించినావు. నీ బూర శబ్దము ఇంకా నాకు వినపడలేదు, అయితే నువ్వు నన్ను పిలుస్తూ ఉన్నావు. నేను వేచి ఉంటాను. ఎట్లా వేచి ఉంటాను? నన్ను సమాధిలో పెట్టినా కూడా నీ బూర వినబడుతుంది. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. అంటే వారికి బూర వినపడిందంటారా లేదంటారా? అది దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన మాట నెరవేర్చబడక ఏది పోదు. నీవు చనిపోయినా కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే ఆ ఆర్భాటంతో వచ్చే ప్రభు పరలోకం నుంచి వచ్చేప్పుడు నీకు చెప్పకుండా రాడు అని దాని అర్థం. నీకు చెప్పే వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు. వారితో కూడా ఏకముగా అందరం. కొన్నిసార్లు మనం కూడా పిక్నిక్ బస్ అంటే అరే నేను ముందు సీటు, కానీ దేవుని పిల్లలకు అన్ని సీట్లు రిజర్వ్డ్ అండి. వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచిండు. మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆయన దిగి వస్తున్నాడు, మనం ఎదుర్కొనుటకు
ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడు. అది బూర యొక్క సత్యం. పరిశుద్ధ గ్రంథములో నియామక కాలం, అది ఏర్పరచబడిన కాలము. రానయ్యున్నాడు ఆయన. పాట పాడతావు కదూ, రానయ్యుండే చేర్చను భక్తులా, హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా. ఇతర ఒక వచనము, ఆ ప్రభు రాకడకై. నాకు గొంతు ఆ ప్రభు తీసుకున్నాడు. ఆమా పోతో కనిపెట్టుచు ఆ ప్రభు రాకడకై, ఓర్పుతో కనిపెట్టుచు పరిశుద్ధ ప్రవర్తనతో జాగ్రత్త కలిగి పరిశుద్ధ ప్రవర్తనతో జాగ్రత్త కలిగి ఉన్నాము. రానయ్యుండే రారాజు రయమునా పరమునా చేర్చను భక్తులా. ఇంతవరకు పాడాం, వచ్చిన రెండు కలిపినాం. ఆ ప్రభు రాకడకై ఓర్పుతో కనిపెట్టుచు, ఆ ప్రభు రాకడకై ఓర్పుతో కనిపెట్టుచు పరిశుద్ధ ప్రవర్తనతో జాగ్రత్త కలిగి ఉన్నాము. పరిశుద్ధ ప్రవర్తనతో జాగ్రత్త కలిగి ఉన్నాము. రానయ్యుండే రారాజు యేసు రయమునా పరమునా చేర్చను భక్తులా. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా. థ్యాంక్ యూ. కనుక ఆయన రాకడ బూర వినపడితే అది నియామక కాలం. ఆ నియామక కాలంలో ఈ మార్పులు వస్తాయి. దానికి సూచనగా ఆయన ఏం చెప్పలేదండి. అంతకుముందు ఏం జరిగేది, మీరంతా జమకూడి రావాలి అంటే బూర ఊదమన్నాడు. అందరూ రావాలి. హెచ్చరికగా ఉండాలి అంటే బూర ఊదమన్నాడు. రాజు వస్తూ ఉన్నాడంటే బూర ఊదమన్నాడు. అవన్నీ పాత నిబంధనలు జరిగినాయి. క్రొత్త నిబంధనలో ఇది జరుగుతుంది. సరే, ఈ బూర అయిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు? ఆ తర్వాత మీరు ప్రాయశ్చిత్తార్థ దినం గురించి చెప్పినాడండి. ప్రాయశ్చిత్తార్థ దినం అంటే చూద్దాం, చూడండి. లేవియకాండం 23వ అధ్యాయంలో ప్రాయశ్చిత్త దినం 26వ వచనం చదువు బాబు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ. ఇది 6వ నియామక కాలం. మనము పులియని రొట్టెల పండుగ ఆచరణ విన్నాం. ప్రాయశ్చిత్తార్థపు ఆచరణ కూడా ఉండాలి. ఇది ఎట్లా అంటే రోజుకు శుభ్రపరుచుకునే అలవాటు.
దావీదు ప్రార్థన చేసినాడండి. ఏమని ప్రార్థన చేసినాడు? ఆ మాట ఇది ఆయన అట్టనే ఉంచి 51వ కీర్తనలోకి వెళ్దాము. ఏం బాబు? లేదు ఆ మాట కాదు. 51వ కీర్తన లేదు 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 నాయన, ఆ మాట కాదు, నేను చెప్తాను. 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఏమంటున్నాడు? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. క్రొత్త నిబంధనలు ఈ మాట లేదండి, మీరు చూడండి వెళ్ళి. అంటే ఈ పరిశుద్ధాత్ముడు అంత గట్టిగా హత్తుకొని ఉన్నాడు. ఆ దినాలలో వస్తూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు. అందుకు దావీదు ప్రార్థన చేయవలసి వచ్చింది. దేవా, పరిశుద్ధాత్ముని నాలో నుండి తీసివేయకు, నేను తప్పులు చేసినాను, నన్ను పవిత్రపరచుము. అదే సమయంలో పరిశుద్ధాత్ముడు లేకుంటే నేను వట్టివాడను. ఇప్పుడు నీకు నాకు దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చినాడు. ఎట్లా ఇచ్చినాడు? మనం ఆయనకు ఆలయంగా ఉన్నామంట. ఇది ఆశ్చర్యం కాదా? మనము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయము అంటే నివాస స్థలమై ఉన్నాం. ఆ హెచ్చరిక మనకు ఉండాలి కదా. అరే, నేను పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. నేను రోజుకు ఈ దినాలలో బ్లెస్సింగ్ చెమట అధికంగా వస్తుంది కదా, వస్తుందా లేదా? ఎంత వద్దనుకుని నేను మరి ముఖ్యంగా నాకు ఈ జలుబు వలన ఫ్యాన్లు కూడా ఆఫ్ చేస్తాను, మీరు నమ్మరేమో. ఆ చెమట వస్తే మంచి వాసన పడుతుంది కదా, ఉండదు. మనకి ఎట్లా అనిపిస్తుంది? వెంటనే లేచి త్వరగా స్నానం చేయాలనిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మరి తప్పులు చేస్తే ఆ స్వభావం ఉండొద్దా? పరిశుద్ధాత్ముడు పరిశుద్ధమైన వాడు. మనము పరిశుద్ధంగా ఏ కొంచెం పొరపాటైనా, అందుకే మనము మన పాపములను ఒప్పుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? సమస్త దుర్నీతి నుండి. ఇప్పుడు కొందరు, నేను కూడా అది కసూడ్చడం అంటే నాకు బాగా ఇష్టం అండి. మీరు చూసి ఉండరేమో, నాకు కసూడ్చాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే శుభ్రంగా ఉంటుంది ఒకటి. రెండవది, ఇప్పుడు వంగి తుడచలేండి. నేను వర్లీలు ఉన్నప్పుడు తుడిచేవాడిని మా అమ్మ కోసం. తుడిచినప్పుడు శుభ్రంగా అవుతుందా లేదు? కసు కొట్టిన తర్వాత మళ్ళీ నీటితో శుభ్రంగా తుడుచుకోవడం. ఆ ప్రకారమే పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు పాపములను ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడండి. అదే జ్ఞాపకార్థ ఏమన్నాడు? ప్రాయశ్చిత్తార్థ దినం, పాపము నిమిత్తమైన 27వ వచనం. పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థమైన దినం. సరే, ఇక్కడ క్లుప్తంగా చెప్తాను. ఇది దేవుడు, మనం ఒకసారి లేవియా కాండం కూడా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే క్రొత్త ఆలోచనలు పరిశుద్ధాత్మ, నా జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడని ధీరత్వంతో మీకు ఒప్పుకుంటాను. 16వ అధ్యాయం మరలా మీరు చదివి చూడండి. దేవుడు 10వ అధ్యాయంలో నాదాబు అబీహులను చంపేసి, అది ఎందుకో కారణం మరలా చూద్దాం. 16వ అధ్యాయంలో వీరందరూ చేరి రావాలి. ఈ ప్రాయశ్చిత్తార్థ దినం అంటే నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటానండి. ఈ దినాలలో ఒకటి, ఎవరేమనుకోద్దు, దాన్ని ఎవరిని మనసులో పెట్టుకోవడం. టీవీలలో ప్రోగ్రాంలు వస్తే కనుక మేము ప్రోగ్రాం విని ఆహాహా మంచిదే, ఏదైనా చేయండి. కానీ ఆ రోజుల్లో ఏం జరిగేది? వారు సమాజానికి ఆ ప్రత్యక్ష గుడారం యొద్దకు వెళ్ళినప్పుడు అందరూ కూడి ఉంటారు భక్తితో. ప్రధాన యాజకుడు, ఇప్పుడు ఈ బూర ఊదిన దినము ఏదని చూచినాము? 7వ నెల మొదటి దినము కదా, 24వ వచనంలో. 7వ నెల మొదటి దినం. 26వ వచనంలో, అలాగే 27వ వచనంలో ఈ 7వ నెల 10వ దినం.
9 దినాల గ్యాప్ వచ్చిందండి. ఈ గ్యాప్లో ఏమైంది తెలిసిన, ప్రధాన యాజకుడు నేను ఇంకా ఆ రుబా పనులు చెయ్యను, నేను మామూలుగా సిద్ధపడతాను. మొదటిది, నా కుటుంబానికి నేను ప్రత్యేకంగా ఉంటాను. రెండవది, పరిశుద్ధంగా ప్రభు యొక్క ఆజ్ఞలను నేను ధ్యానం చేస్తాను. ఇలాగూ రోజు ఆయన సిద్ధపడుతున్నాడు. దేనికి? నేను ప్రత్యక్షపు గుడారంలోకి పోవాలి అంటే నేను మారు మనస్సు లేకుండా అక్కడికి వెళ్తే బ్రతికి వచ్చేది. ఇంకోటి ఆశ్చర్యము, నాకు కనపడలేదు ఎక్కడే కానీ ప్రధాన యాజకుడు చనిపోయి బయటకు వచ్చినట్టుగా లేదు. ఉజ్జాలాంటి వారు చనిపోయినారు, అవి వేరే సంగతులు. కానీ అయినా వారు అంత సిద్ధపడేవారు. వీరు సిద్ధపడినప్పుడు ఎలా సిద్ధపడుతూ ఉన్నాడు? మొదట తన కోసం, తన ఇంటి వారి కొరకు కోడె యొక్క రక్తం, ఇశ్రాయేలులందరి కొరకు మేక యొక్క రక్తం, దహనబలి, పొట్టేలు, ఇవన్నీ సిద్ధపరచుకుంటున్నాడు. అవతల తన దుస్తులు, చక్కటి దుస్తులు ఉండేటివి, అవన్నీ మార్చుకొని సన్నపు నార బట్టలు వేసుకుంటూ ఉన్నాడు. తెల్లటి వస్త్రాలు, సన్నటి ఇవన్నీ ఎందుకు? దీనత్వం చూపించుకుంటూ ఉన్నాడండి. దీనత్వం చూపించుకున్న భయం ఉంది. గంటలు మాత్రం ఉన్నాయి వారి ఆ కుచ్చులకు. ఎందుకు? బయట వారికి తెలియాలి నేను సేవ చేస్తూ ఉన్నాను. వీరు ఇలాగ సిద్ధపడిన 10వ రోజున ఈ ప్రాయశ్చిత్తార్థ దినం. ఆ రోజున ఏం చేస్తాడు? మనం విన్నాం, ఈ రక్తాన్ని తీసుకొని పోతాడంట. రక్తాన్ని తీసుకొని పోయిన రక్తం తీసుకొని వచ్చిన దేవా, లేదు 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 లేదు, నేను అనుకుంటున్నాను, ఊహిస్తున్నాను. దేవుని ముఖం కూడా చూడడానికి చేతగాక ఇట్లా పట్టుకొని దేవుని చూపిస్తూ ఉన్నాడు. అంతేనా? ధూపార్తి మీద దేవుడిచ్చిన ఆ నిత్య అగ్నిని దాన్ని వేసి, ధూపద్రవ్యం వేసి, పొగ దుమ్మున నిండిపోతూ ఉందండి. ఆ పొగ ఎందుకు వేస్తూ ఉన్నాడు? దేవునికి తనకు మధ్య ఎడం ఉండాలి. ఆ దినాలలో ఎడం ఉండాలి. అంతేకాక పరదా కూడా ఉంది, 3వ తెర. ఆ తెర లోపలికి వెళ్ళినప్పుడు ఈ ధూపం వేసేటప్పుడు రక్తం తీసుకొని కరుణాపీఠం మీద ప్రోత్సహిస్తున్నాడండి. ఏమిటి? దేవా, నా పాపం కొరకు, ఇశ్రాయేలు పాపం కొరకు ఇదిగో ఒక కోడెదూడని చంపినాము, ఒక మేకపిల్లని చంపినాము అని ప్రోక్షిస్తూ ఉన్నాడండి. ప్రోక్షించినప్పుడు దేవుడు సరే ఆ ప్రాణం కొరకు ఈ ప్రాణం అసలు నిర్గమకాండ 13వ అధ్యాయంలో చూస్తామండి. ప్రత్యేకింపబడి వచ్చేవారు ఎలాగో రక్షణ పొందాలి. ఇవన్నీ మనకు యేసుక్రీస్తు ప్రభునందు లేవండి. యేసుక్రీస్తు ప్రభునందు ఇవి లేవు. ఎందుకు? ఆయనే చెల్లించినాడు ఇవన్నీ. అప్పుడు యాజకుడు ఇప్పుడు ఎట్లను మనం యాజకులు, అందుకే వస్తాం కదా ఇష్టానుసారం. మళ్ళీ ఎవరేమనుకోవద్దు, నేను కూడా లేట్ వస్తా. మనం లేట్గా వచ్చి బాగా బేకులు వచ్చి తట్టు తినొచ్చి ఇక్కడ నెమ్మదిగా కూర్చొని హాయిగా ఉంటే ఇష్టానుసారం, తప్పులేదు. కానీ భద్రత కూడా ఉండాలి. అక్కడ ఆయన భయపడుతున్నాడు. ఇప్పుడైతే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఎట్లా? సహోదరులు ఆరాధిస్తున్నప్పుడు సహోదరులు ఆమేన్ 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 లేదు, గీమేన్ లేదు, ఓమెన్ కూడా లేదు. ఎలాగున్నాం మనం? వారికి భయం ఉండి వారు అలా చేశారు. మనకు అంతకంటే భయం ఉండాలండి. అసలు ప్రేమ ఉంటే ఎక్కువ భయం వస్తుంది. విసుగు అది అంటారు, జావరే అన్నట్టుగా ఉంటారు, చూసి చూడనట్టుగా కూడా ఉంటాం కదా. ప్రేమ ఉంటే అట్లా ఉండలేము. దేవుడు
యోహాన్ రాస్తున్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి విడిచిపెట్టండి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడనే రాస్తూ ఉన్నాడు. అట్టి ప్రేమ అయి ఉన్న దేవుని యొద్దకు ఎట్లు వస్తూ ఉన్నాము? ఆయన గుణాతిశయం ప్రచురం చేయబుట్టకు ఏర్పరచబడిన వంశము. నేను ఇప్పుడు ఒక కొత్త మాట నేర్చుకున్నానండి, ప్రదానం చేయబడిన వంశం కదమ్మా తల్లి, ప్రదానం చేయబడిన వంశం. అలాగూ ఉన్నామా? అలాగూ ఉన్నట్లయితే మీరు మారు మనస్సు పొందాలి అంటూ ఉన్నాడు. రాజులైన యాజక సమూహము అన్నాడండి. మీరు రాజులు, యాజకులు, దేవుని సొత్తు. మీరెవరయ్యా అంటే మేము దేవుని సొత్తు. బంగారుకి ఎంతో విలువ ఉంది కదా ఈరోజు, ఇప్పుడు ఏమైనా తగ్గిందేమో నాకు తెలియదు, కానీ మన విలువ దేవుని పిల్లలము. ఆయన సొత్తుగా చేసుకున్నాడట. అరే నీ సొత్తు ఎంత అంటే నీవు ఎట్లా చేస్తూ ఉన్నాడు? నేను అనుకుంటాను రేపు పౌలుకు అందరికంటే ఎక్కువ, నేను దేవుడు క్షమించుగాక చెప్పలేము ఆ భక్తులలో ఎవరు ఎంత సొత్తుగా ఉన్నారు. పేతురేమి, పౌలేమి, యోసేపేమి, దానియేలేమి, ఒక్కొక్కరు అంత సొత్తు ఆయనకు. నీవు నేను ఎంత సొత్తుగా ఉన్నాము? సరేలే, లాస్ట్ గార్డ్ పెట్టెలో ఉన్నట్టు ఉండు అన్నట్టుగా ఉన్నాం. అట్లనే ఉన్నాం, గార్డు పెట్టెలో ఉన్నట్టు ఉన్నాం. ప్రభువా, నీవు మాకు ఇచ్చిన అర్హత, పరిశుద్ధమైన జనం అన్నాడు. దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధమైన జనం. సరే, ఈలాగున మీరు దుఃఖపరుచుకోమంటూ ఉన్నాడు. మీరు పరిశుద్ధాత్మను కలిగిన వారు దుఃఖపరుచుకోమంటూ ఉన్నాడు. ఇదేంటి ఇది? దుఃఖపరుచుకోమంటే పాపమునకు వచ్చు జీతం మరణం అన్నప్పుడు, మరణం అంటే ఏం చేయాలని నాకు చెయ్యి బోన్ వస్తూ ఉన్నది, ఈ కురుపులు వచ్చినాయి, ఏడ్చి 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 నువ్వు ఏడ్చేది కాక నీ భార్య నేర్పిస్తావు, నీ పిల్లల్ని నేర్పిస్తావు, అందరిని నేర్పిస్తావు. అయితే పాపం చేస్తే ఎవ్వరికి చెప్పకుండా ఊరుకుంటావు. అది నీకున్న బలం. ఏం చెప్పకూడదు, ఏది ఉన్నట్టు ఎరగనట్టే ఉంటావు. కానీ ఆయన ఏమంటూ ఉన్నాడు? దుఃఖపరుచుకోండి, యెహోవాకు హోమము చేయాలి, కాల్చివేయాలి. ఇవన్నీ దేవుని ఎదుట కాల్చివేయాలి. అలాగూ మీరు ప్రాయశ్చిత్తార్థ దినమున చేసుకోకపోతే మీ వెంట మీకు దుమ్ము ధూళి ఉంటుంది. మన రక్షణ వేరండి. క్రొత్త అసలు చెప్పాలి అంటే పాత నిబంధనలో క్రొత్త నిబంధన దాగి ఉంది. క్రొత్త నిబంధనలో పాత నిబంధన బయలుపరచబడింది. కనుక బయలుపరచబడిన దాన్ని యేసుక్రీస్తు ప్రభునందు సమస్తం నెరవేర్చబడి ఉండగా ఆయన పిల్లలంగా ఎట్లా జీవించాల్సింది నేర్చుకోవాలి. పాత బ్రతుకే. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం అనుకుంటా చదువు భాగం. ఈ పరిశుద్ధాత్మ ఈ దుఃఖపరచుకునే ప్రాయశ్చిత్తార్థ దినం 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలో మీరు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఏమన్నాడు బాబు? చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకోమంటూ ఉన్నాడు. రక్షణ పొందిన మనమే మొదటి అధ్యాయం 6 దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనము మన అపరాధములకు క్షమాపణ పొంది ఉన్నాము. ఆయనను ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇది చదవడానికి సులభంగా, చాలా కష్టమైన మాట అండి. నూతన పురుషుడిగా ఉండమంటున్నాడు. నవీన స్వభావం, అదే నేను అన్నాను. రోజుకు
రోజు స్నానం చేస్తే కూడా శుభ్రంగా కానీ నవీన స్వభావం పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. అరే ఇక్కడనే కాదు, ఇక్కడ కూడా కొంచెం రోత ఉంది, ఇది కూడా తీసేసుకో, ఇక్కడ కూడా తీసేసుకో. అరే నాకు రోత ఉన్నా పర్వాలేదు, చెలేగా దుర్వాసన ఉన్నా పర్వాలేదు, ఎట్లా ఉంటారో అట్లనే ఉంటారంటే అనకూడదు. కానీ పశువులు కలిగిన వారు ఉన్నారు కదా, చూసి ఉంటారు, గేదెలు బర్రెలు అవి అక్కడనే ఉండి అక్కడనే పురుగుతూ ఉంటాయండి. స్థలం లేదు, ఒకటి కట్టేసి ఉంటారు. నీవెట్లున్నావు? పరిశుద్ధాత్మ నేను స్వతంత్రుడిగా ఉంచినాడని. ఈ స్వాతంత్ర్యము కలిగిన వారే మీరు తిరుగా దాసులుగా ఉండకూడదు అన్నాడు. కానీ నేను ఉన్న చోటనే అంటే ఉండక ఇప్పుడు మరలా చదువు అన్నమాట. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడి వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన వారై నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావం, నవీన స్వభావం. ఎవడైనా క్రీస్తునందు వినడలా వాడు నూతన సృష్టి అంటూ ఉన్నాడండి. నూతన స్వభావం, నవీన స్వభావం. స్వభావంలో మార్పు వచ్చిందా లేదా పరీక్షించుకోవాలి. యోసేపు అన్నలు అనే టైం ఉండదు మనకు. యోసేపు అన్నలలో యోసేపు అది గొప్ప క్రియ చేసినాడండి. వీళ్ళంతా ఎట్టున్నారు, ఛాన్స్ దొరికింటే యోసేపును చంపేసేవారండి. రూబేను మొదట తప్పించినాడు, యూదా తర్వాత తప్పించినాడు. వారందరినీ మారుస్తూ ఉన్నాడు యోసేపు. ఎట్లా? ప్రేమతో మార్చినాడు. ఒక్కొక్కరికి పాఠం నేర్పిస్తూ అందుకే దేవుని చిత్తం ఎట్లా తనకు దేవుడు దర్శనం ఇచ్చినాడు కళ ద్వారా. ఇలాగ అన్ని పనులు నా పనకు నమస్కారం చేసినాయి అన్నప్పుడు ఇది ఎందుకు? అరే మీరు నమస్కారం చేయాలని బలవంతం చేయలేదు, వారిని ఎట్లా ఒప్పించినాడు. ఇదంతా దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు. అలాగనే మనం కూడా ఇది దేవుని ఏర్పాటు. మరలా మనం పర్ణశాలల పండుగ ఆఖరికి వచ్చిన ఊరికే అట్లా టచ్ చేసి వదులుతాను. ఇది 7వ నెల 15వ దినాన, 7వ నెల ఇది అయిపోయింది. ప్రాయశ్చిత్తార్థ దినం అయిపోయింది. ఇప్పుడు 33వ వచనం చదువు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపు. పర్ణశాలల పండుగ ఇది ఆఖరు పండుగ. క్లుప్తంగా మాత్రమే చెప్తాను. ఇది 1000 ఏళ్ల పరిపాలనలో జరిగే పండుగ. బూరలు ఆ నియామక కాలం మనం విన్నాము. ప్రాయశ్చిత్తాత్మను ఎలాగో నవీన స్వభావం కలిగిన వారమే ప్రభుని ఎదుర్కోవాలని చూస్తున్నాము. పర్ణశాలల పండుగలో ఎదురు చూడాలంటే ఎట్లా ఎదురు చూడాలి? ఈ పర్ణశాలలు గుడారాలు కట్టుకుంటే గుడిసే, రాత్రి చుక్కలు కూడా కనపడాలట. దేవుడు మంచి గుడిసె కూడా కాదు, రాత్రి చుక్కలు కనపడాలి. ప్రక్కన అంతా చెదరిపోయినట్టుగా ఉండాలి. ఏ కొమ్మలను తీసుకొని రావాలనో నేర్పించినాడు. ఎజ్రా గ్రంథంలోనేమి, ఓషియా గ్రంథంలోనేమి తర్వాత చూసుకుందాము. అలాగ నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఇక్కడ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి? మీరు అరణ్యంలో ప్రయాణం చేసినవారు. మనం కూడా 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటాము. మేము పాపములో ఒకప్పుడు ఉంటిమి. దేవా ఇప్పుడు మాకు మహిమ గల శరీరం ధరింపచేసి ఎలాగునో 1000 ఏళ్ల పరిపాలన కాలంలో చేస్తున్నాం. కానీ ముంగుర్తుగా ఏం చేయాలి? మన స్వభావం తగ్గింపు స్వభావం ఉండాలి. పర్ణశాలలలో ఉన్నట్టుగా మీరు ఉండాలి. ఎన్ని దినాలు అంటూ ఉన్నాడు? 7 దినాలు. అలాగుండి తిరిగా మీ ఇళ్ళకు వెళ్ళమన్నాడు. ఇప్పటికి ఆ మాటలు చాలు. దేవుని చిత్తమైతే తర్వాత మనం చూసుకుందాము. దేవుడు తన మాటలు దీవించుగాక.
అనేక మాటలు నేను చెప్పలేకపోతా ఉన్నాను, అది ఎందుకో నాకే అర్థం కాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరం గల మా పరమ తండ్రి, దయాళుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రం. నీవు చేస్తుంటున్న ఉపకారాలు, మేళ్ళు బహు గొప్పవి, ఘనమైనవి. ఎంతైనా మహోన్నతుడు, నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రతి కుటుంబంలో నీ ఆదరణ, ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేసి భయపడమని, నీ కృపను తలపోసుకొనొచ్చు నిన్ను స్తుతించే బిడ్డలుగా ఆదరించమని, మా ప్రభువా ప్రతి ఒక్కరిని బలపరచమని, భద్రపరచమని, తిరుగా నీ రాకడ కొరకు ఎదురు చూచే భాగ్యం మాకు దయచేయమని ఘనతా మహిమను నీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి.